గుండెల్లో పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు అనే నిజం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. గత 2 ఏళ్లుగా ఆయన ఎన్నికల ప్రచారాలు, వారాహి యాత్రలు, పర్యటనల్లో ఎంత యాక్టివ్గా కనిపించినా లోపల మాత్రం నరకప్రాయమైన శారీరక నొప్పితో నలిగిపోయారు. ఎట్టకేలకు ఆయన ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో చేరారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు సుమారు 3.5 గంటల పాటు ఒక భారీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. అసలు పవన్ కళ్యాణ్ను 10 ఏళ్లుగా వెంటాడుతున్న ఆ పాత గాయం ఏంటి? 2 భుజాల కండరాలు పూర్తిగా చిట్లిపోయినా ఆయన ఎలా భరించారు? డాక్టర్లు ఇచ్చిన షాకింగ్ రిపోర్ట్ ఏంటి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం ఈ సమస్య ఈ రోజుది కాదు. దాదాపు 10 ఏళ్ల క్రితం అంటే 2016లోనే పవన్ కళ్యాణ్కు భుజానికి తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పట్లో ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ పవన్ దాన్ని లెక్క చేయకుండా ప్రజాసేవ, షూటింగ్లతో బిజీ అయిపోయారు. ఆ తర్వాత 2018లో సాగిన పోరాట యాత్ర, 2019 తర్వాత రాయలసీమ పర్యటనలు, ముఖ్యంగా మదనపల్లె టమోటా రైతుల సమస్యల పరిశీలనకు వెళ్ళినప్పుడు జనసేన శ్రేణులు, అభిమానులు ఆయనతో కరచాలనం చేయడానికి దూసుకొచ్చేవారు. ఆ ఉత్సాహంలో పవన్ చేతులు పట్టుకొని గట్టిగా గుంజడంతో ఆ పాత గాయాలు తీవ్రంగా తిరగబెట్టాయి. అయినా సరే పవన్ పంటి బిగువున ఆ నొప్పిని భరించారే తప్ప ఎక్కడా బయటపడలేదు. గత 2 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో వారాహి యాత్ర సృష్టించిన ప్రవంచనం మనందరికీ తెలిసిందే. కాగా ఆ యాత్రలో వాహనంపై గంటల తరబడి నిలబడి లక్షలాది మందికి చేతులెత్తి నమస్కరించడం వల్ల ఆయన భుజాలపై భౌతిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. రీసెంట్గా గత ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్కు ముక్కుకు సంబంధించిన ఒక చిన్న సైనోసైటిస్ సర్జరీ జరిగినప్పుడు డాక్టర్లు భుజాలకు కూడా స్కానింగ్ చేసి షాక్ అయ్యారు. పవన్ 2 భుజాల రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అసలు ఇంత తీవ్రమైన నొప్పితో ఆయన పర్యటనలు ఎలా చేస్తున్నారని వైద్యులే ఆశ్చర్యపోయారు. వెంటనే సర్జరీ చేయాలని అప్పుడే హెచ్చరించారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, వరదలు, అధికారిక సమీక్షలు ఉండడంతో నా కార్యక్రమాలు ముగించుకొని వస్తాను అని పవన్ సర్జరీని వాయిదా వేసుకున్నారు. చివరకు జూలై 10న ఆయన తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్కు చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్కు సర్జరీ ప్రారంభించింది. కుడి భుజానికి తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజురీతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండడంతో దాదాపు 3.5 గంటల పాటు ఈ భారీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత భరించలేరని, అందుకే ప్రస్తుతానికి కుడి భుజానికి మాత్రమే సర్జరీ పూర్తి చేశామని డాక్టర్లు ప్రకటించారు. మళ్లీ 2 నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్ అవడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అటు మెగా ఫ్యాన్స్, జన సైనికులు కూడా గెట్ వెల్ సూన్ పవన్ అన్న అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.